జిఎన్ఆర్ టీవీకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ టీటీడీ మాజీ చైర్మన్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్. ఏపీ తెలంగాణ డీలిమిటేషన్ పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్ నిర్వహించారు. రేవంత్ రెడ్డి గారు అనేది స్వయంగా ఢిల్లీలో బట్ట బయలైపోయింది. ఆయన నోటితోనే ఆయన్నే చెప్పిండు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారంటే, స్వయంగా ఒక ముఖ్యమంత్రి ఫోన్ ట్యాపింగ్ మేము చేస్తున్నాము అని చెప్తుండంటే, దీని మీద ఎందుకు సిబిఐ ఎంక్వైరీ, ఈడీ ఎంక్వైరీ ఎందుకు వేయొద్దు అని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ నేను బీజేపీ వాళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇవాళ నిన్న రేవంత్ రెడ్డి గారు అన్న దాని మీద ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ఖచ్చితంగా మీరు సిబిఐ కేసు, ఈడీ కేసు రేవంత్ రెడ్డి గారి మీద వేయాలి. దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి. ఎందుకు చేయరు అని మేము అడుగుతూ ఉన్నాం. ఇవాళ ఒకటే ఆలోచన చేయండి. ఇలా రేవంత్ రెడ్డి గారు ఎంత దౌర్భాగ్యంగా ప్రవర్తిస్తూ ఉన్నాడంటే, ఫోన్ ట్యాపింగ్ చేస్తూ అఫీషియల్గా ఆఫీసర్లు ఫోన్ ట్యాపింగ్లు చేపిస్తూ ప్రైవేట్ హ్యాకర్లను పెట్టి మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఫోన్లు అందరివి, కేసీఆర్ గారివి, కేటీఆర్ గారివి, హరీష్ రావు గారిది, మా శాసనసభ్యులవి, మా శాసన మండల సభ్యులవి, మా పార్లమెంట్ సభ్యులతో పాటు కాంగ్రెస్ పార్టీ మంత్రులవి, కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులవి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలవి కూడా ఇలా బీజేపీ పార్టీ సంబంధించిన ఇద్దరు మంత్రులు, కిషన్ రెడ్డి గారిది, బండి సంజయ్ గారిది, మరియు ఉన్న బీజేపీ పార్టీ ఎంపీలవి అందరివి కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ట్యాపింగ్ చేస్తున్నారని స్వయంగా ఆయననే ఒప్పుకున్నాడు నిన్న చిట్చాట్లో. మరి దీని మీద కేసు ఎందుకు కావద్దు? ఖచ్చితంగా దీని మీద కేసు కావాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇవాళ ఎన్ని రోజులు అబద్ధాలు ఆడుతావా? అసలు రోజు ఒక డ్రామా. ఇవాళ అసలు నువ్వు ఇప్పుడు దాదాపు ఈ నవంబర్ వస్తే 2 years అవుతుంది. అసలు కొత్త ప్రాజెక్ట్ కానీ కొత్త స్కీములు కానీ ఒక్కటన్నా నువ్వు చెప్పినవి ఇంప్లిమెంట్ చేసినావా? ఎంతసేపు ఒక డ్రామా చేయడం తప్పితే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి మీద ఎటు పరిస్థితిలా ఈడీ, సిబిఐ కేసు ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో పెట్టాలి. ఎందుకంటే 119 శాసనసభ్యులై, అంటే ఆయనది ఒక్కటి తీస్తే 118 శాసనసభ్యులై ఫోన్ ట్యాపింగ్ చేస్తుండు, 17 మంది ఎంపీలై ఫోన్ ట్యాపింగ్ చేస్తుండు, ఇవాళ ఎమ్మెల్సీలై ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇవాళ ఈడీ, సిబిఐ కేసు రేవంత్ రెడ్డి గారి మీద పెట్టాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు ప్రైవేట్ హ్యాకర్లు ఫోన్ హ్యాకర్లను పెట్టుకొని హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాపింగ్లు చేసి ఇవాళ మై హోమ్ భుజా అపార్ట్మెంట్కి రాత్రి 2 గంటలకు పోయి ఏ హీరోయిన్ దగ్గరికి నువ్వు పోతున్నావు అనేది మొత్తం అందరికి కూడా తెలుసు. కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. నిలిచారు. జవహర్లాల్ నెహ్రూ తర్వాత ఈ దేశానికి ప్రధానమంత్రిగా సేవలు అందించినటువంటి వ్యక్తుల్లో మోడీ గారు ఈరోజు శ్రీమతి ఇందిరాగాంధీని కూడా అధిగమించి 2వ స్థానంలో వచ్చారు. వారికి తెలంగాణ ప్రజానీకం తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అధికారంలో రాకముందు ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి
ఆ పార్టీ హామీ ఇచ్చింది. ఇచ్చినటువంటి హామీని అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైనా ఇంతవరకు దాని విషయంలో ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఆ పార్టీలో లేదు. ఆ రోజు 42% బీసీ రికగ్నిషన్ సంబంధించి రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించి ఈరోజు 32% బీసీకి రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఈరోజు ప్రకటించడం ఏదైతే ఉన్నదో ఇది బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా హైదరాబాద్ హైకోర్టు చాలా స్పష్టంగా గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీ ఈ పేరు మీద 4% ముస్లింలకు రిజర్వేషన్ కల్పించినప్పుడు ఆనాడు హైకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చాలా స్పష్టంగా హైకోర్టు ఫుల్ బెంచ్ ఈ రకమైనటువంటి రిజర్వేషన్ రాజ్యాంగ వ్యతిరేకము కాబట్టి రిజర్వేషన్ చెల్లదని చెప్పి హైకోర్టు 2 సార్లు చాలా స్పష్టంగా తీర్పిచ్చింది. మళ్ళీ ఈరోజు అదే పద్ధతిలో ఆ 4% కూడా సుప్రీంకోర్టు నుంచి స్టే తెచ్చుకొని ఇంకా కొనసాగిస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు 4% కాదని చెప్పి తగుదనమ్మా అని బీసీలకు అన్యాయం చేసే విధంగా టీటీడీ మాజీ చైర్మన్ మరియు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఒక సాంప్రదాయాన్ని తీసుకొని వచ్చినాం. అది దాదాపు 2 సంవత్సరాలు అత్యద్భుతంగా మొత్తం దేశంలో ఉన్న హిందువులంతా కూడా ఎంతో గొప్ప నిర్ణయం తీసుకున్నారు. మఠాధిపతులు దాదాపు 23 మంది వాళ్ళ ఆశీర్వాదంతో తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పట్ల అందరూ హర్షించటమే కాకుండా మాకందరికీ కూడా ఈ దర్శనం కల్పించినారు అని వేణోళ్ల పొగిడిన సంగతి అందరికీ తెలిసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ క్యూ లైన్లలో ఎస్ఎస్డి పాసుల్ని ఇచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా 8/1/2025 తిరుపతిలో ఉన్న రామానాయుడు మున్సిపల్ హై స్కూల్ దగ్గర ఉన్న పార్కులో ఉన్న గేటును తెరవటం మూలంగా అత్యంత దయనీయమైనటువంటి స్థితిలో జరిగిన మ్యాన్మేడ్ తొక్కిసలాటలో 6 మంది భక్తులు తమ ప్రాణాలని కోల్పోవటం జరిగింది. 50 మంది పైగా భక్తులు తీవ్రంగా గాయపడడం జరిగింది. దీని మీద ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల అందరి ఆగ్రహావేశాలను చవిచూసినటువంటి ప్రభుత్వం కంటితుడుపు చర్య కోసమని ఒక జ్యుడిషియల్ కమిషన్ను వేసింది. ఈ జ్యుడిషియల్ కమిషన్ను వేయటానికి పూర్వం 9వ తారీఖున జనవరి నెల చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి ఆ రామానాయుడు పార్కు ఈ రెండింటినీ సందర్శించి అక్కడున్నటువంటి కలెక్టర్ గారి మీద, ఎస్పీ గారి మీద, సివిఎస్ఓ గారి మీద, ఈఓ గారి మీద పెద్ద ఎత్తున రంకెలు వేసే అంతగా వాళ్ల మీద కోపగించుకోవటం జరిగింది.
ఏపీ తెలంగాణ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 2 తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజనపై ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం తుది ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ పునర్విభజన వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం నియోజకవర్గాల పెంపు ప్రతిపాదనకు ఆదేశాలు ఇవ్వాలని ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి 2022లో పిటిషన్ దాఖలు చేశారు. జమ్మూ కాశ్మీర్ లో పునర్విభజన సమయంలో ఏపీ విభజన ఈ పిటిషన్ పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటేశ్వర్ సింగ్ కూడిన ధర్మాసనం ఈరోజు విచారణ చేపట్టింది. రాజ్యాంగంలోని 170 అధికరణం ప్రకారం ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 26కు పరిమితి ఉందని ఈ సందర్భంగా ధర్మాసనం గుర్తు చేసింది. 2026లో మొదటి జనగణన లెక్కల తర్వాతే డిలిమిటేషన్ నిర్వహిస్తామని చట్టంలో స్పష్టంగా చెప్పారని పేర్కొంది. ఇలాంటి వాజ్యాన్ని అనుమతించడం వల్ల మిగతా రాష్ట్రాల నుంచి కూడా నియోజకవర్గాల పునర్విభజనపై పిటిషన్లు ఇచ్చే అవకాశం ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. కేంద్ర పాలిత ప్రాంతాలతో పోల్చినప్పుడు రాష్ట్రాలలో డిలిమిటేషన్ కు సంబంధించిన నిబంధనలు భిన్నంగా ఉన్నాయని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. జమ్మూ కాశ్మీర్ పై ప్రత్యేక దృష్టి సారించారన్న వాదనను కూడా ధర్మాసనం తిరస్కరించింది. జమ్మూ కాశ్మీర్ కోసం జారీ చేసిన నియోజకవర్గాల పునర్విభజన నోటిఫికేషన్ నుంచి మినహాయించడం ఏకపక్షం విపక్షం కాదని చెబుతూ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండల కేంద్రంలోని జూలై 24వ తేదీ బీఆర్ఎస్ మాజీ మంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ కెల్వకుంట్ల తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ వై సరోత్తం ఆధ్వర్యంలో స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో కేక్ కట్ చేసి ఒకరికొకరు స్వీట్లు పంచుకున్నారు. అనంతరం స్థానిక ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ప్యాడ్లు, పెన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ వై సరోత్తం మరియు స్థానిక మాజీ ఉప సర్పంచ్ బి రాములు, మాజీ ఆత్మ కమిటీ డైరెక్టర్ సి గోపాల్, కోఆపరేటివ్ డైరెక్టర్ ఏ బాలరాజ్, కె వెంకట్, అంజన్న, చెల్ల శ్రీనివాసరెడ్డి, బి శివకుమార్, బి నాగేష్ యాదవ్, బి విజేందర్, జైపాల్, బి విఠల్, ఉగ్గెల్లి శ్రీనివాస్, టి కృపా బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎస్పీ కార్పొరేషన్ చైర్మన్ వై సరోత్తం మాట్లాడుతూ మాజీ మంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుని కోరుకోవడం జరిగిందన్నారు. గత 14 సంవత్సరాల సర్వీసులో మాపై ఎలాంటి ఆరోపణలు లేవని నిరాధారణ వార్తలు రాసి నన్ను మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నట్లు ఐనవోలు మండలం తహసీల్దార్ విక్రమ్ పేర్కొన్నారు. వరంగల్ నగరంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భవనంలో వరంగల్ ఉమ్మడి జిల్లా తహసీల్దార్లు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో తహసీల్దార్లు విక్రమ్, మహమ్మద్, ఎక్బాల్, బండి నాగేశ్వరరావు, శ్రీనివాస్, నాయూబ్ తహసీల్దార్లు రంజిత్, నాగేంద్ర ప్రసాద్, సుమన్, ఎంఆర్ఐలు కీర్తన, దివాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విక్రమ్, ఇక్బాల్ మాట్లాడుతూ నిత్యం ప్రజలతో మమేకమయ్యే ఏకైక శాఖ రెవెన్యూ శాఖ అని అన్నారు. కొందరు పీడీఎఫ్ ప్రతికూల వారు అసత్య కథనాలు ప్రచురించి బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నారని అన్నారు. ఆర్థికంగా ఇస్తావా లేదా అని బెదిరింపులకు పాల్పడటంతో నేను మనస్తాపానికి గురై ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని వారు వివరించారు. చాలా వరకు నెగిటివ్ వార్తలు రాయటం జరిగింది. దాని మీద నేను తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైనా. దానివల్ల నా పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. ఇటువంటి విషయాల్ని మా ఫ్రెండ్స్ ద్వారా నేను మా తోటి తహసీల్దార్ని పంచుకుంటే వాళ్ళు కూడా చెప్పడం జరిగింది, ఇట్లా మన మీద ఎందుకు ఇట్లా నెగిటివ్ వార్తలు రాస్తుందని. దాని మీద వాళ్ళ కొంతమంది ఈ సీనియర్ రిపోర్టర్స్ కూడా ఇది చెప్పడం జరిగింది. దానివల్ల వాళ్ళు కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది, నెగిటివ్ వార్తలు రాసే వాళ్ళకు కూడా చెప్పినా కూడా వాళ్ళు వినకుండా నన్ను చాలా మానసిక వేదనకు గురి చేసిండు. నేను దాదాపు 14 సంవత్సరాల నుండి హన్మకొండ జిల్లాలో వివిధ మండలాల్లో నేను పనిచేస్తున్నా. ఎక్కడ కూడా నా మీద చిన్న అలిగేషన్ కూడా లేదు. అటువంటిది ఒక చిన్న షోకాజ్ నోటీస్ నా 23 ఇయర్స్ సర్వీస్లో కూడా లేదు. అటువంటిది నన్ను పట్టుకొని అవినీతి మరొక అంటించి మా రిలేషన్లో కానీ బయట కానీ వాట్సాప్లలో పంపడం వల్ల నేను తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన. పుట్టిన సర్టిఫికేట్ నుండి డెత్ సర్టిఫికేట్కి ఇచ్చేదే రెవెన్యూ డిపార్ట్మెంట్. ఏ సర్టిఫికేట్ ఇచ్చినా అటువంటి మా డిపార్ట్మెంట్లో కొంతమంది ఉండొచ్చు, అందరినీ అదే విధంగా చిత్రీకరించి రాస్తామని వాళ్ళు ఇట్లా బ్లాక్మెయిల్ చేయడం వల్ల నేను తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనాను.
మళ్ళీ తప్పకుండా స్లాట్ చేయవలసింది. అలాంటి దాన్ని ఒక తహసీల్దార్ న్యాయబద్ధంగా చట్టబద్ధంగా చేయవలసినటువంటి నాలా కన్వర్షన్ను కూడా కేవలం డబ్బుల కొరకు ఆశపడి మాత్రమే ఆయన మీద వార్త రాసిండు. వార్త రాసినప్పుడు కూడా ఫస్ట్ టైం రాసినప్పుడు కూడా వాళ్ళకి సంబంధించిన అసోసియేషన్ కూడా సంప్రదించడం జరిగింది. అన్న ఇట్లా వార్త రాస్తాను అంటే వాళ్ళు కూడా అరే విక్రమ్ సార్ మనోడే రాయకండి మీరు, ఆయన అట్లా చేయడు, మాట్లాడదామన్న తర్వాత కూడా అతను డబ్బులు డిమాండ్ చేయడం అంటే మొదటి దఫాగా డబ్బులు వేయడం జరిగింది. 30,000 రూపాయలు ఫోన్పే చేసింది. ఆయన 2 లక్షల రూపాయలు అడగడం జరిగింది. ఆ 2 లక్షలు రాలేదని సెకండ్ టైం వార్త రాసింది. మళ్ళీ మూడో టైం ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, ఇంతకుముందు బ్రదర్ రవి గారు అడిగిండు మీకు ఎన్నో జరుగుతూ ఉంటాయి, ఎన్నో పోతూ ఉంటాయి, ఫేస్బుక్లో వాట్సాప్లో వస్తూ ఉంటాయి, మీరు ఎందుకు భయపడ్డారు అంటే భయపడడం కాదు, ఇక్కడ ఆత్మాభిమానం. ఇప్పుడు 25 ఏళ్ళు 30 ఏళ్ళ సర్వీస్ పెట్టుకొని ఒక తహసీల్దారు ఒక్క షోకాజ్ నోటీసు ఒక నోటీస్ కూడా తీసుకొని తహసీల్దార్ మీద ఇలా వార్త రాస్తే మనకంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది. మాకు ముఖ్యంగా శత్రువులు ఎవరు ఉంటారు? డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు మాకు శత్రువులు, అదేవిధంగా బంధువులు ఉంటారు. ఈ ఎంఆర్ఓ మీద ఇట్లా. కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం సాధ్యమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై మహబూబ్ నగర్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు మాజీ జిల్లా రైతు బంధు అధ్యక్షులు గోపాల్ యాదవ్, మహబూబ్ నగర్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు పద్మజ గోపాల్ యాదవ్, రామకృష్ణ మరియు 14వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కుర్వ సత్యం ఆధ్వర్యంలో భారీగా నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో జరుగుతున్న అభివృద్ధి గత 75 సంవత్సరాల కాలంలో ఎన్నడూ జరగలేదన్నారు. గత 16 నెలల కాలంలో సుమారు 260 కోట్ల రూపాయలతో మహబూబ్ నగర్ లో సమాంతరంగా అభివృద్ధి చేశామని, ప్రతి కాలనీలో రోడ్లు, డ్రైనేజీలను, ఇతర అభివృద్ధి పనులను పూర్తి చేశామన్నారు. ఎవరికి ఊహ కందని రీతిలో మహబూబ్ నగర్ లో అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఎందరో ముఖ్యమంత్రులు బీసీ రిజర్వేషన్ కోసం పోరాటం చేయలేదని, కానీ మన మహబూబ్ నగర్ బిడ్డ రేవంత్ రెడ్డి బీసీ బిడ్డలకు రాజ్యాధికారం ఇవ్వాలని భావించి నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి కేబినెట్ లో చర్చించి ఆర్డినెన్స్ ను చేసి కేంద్రానికి పంపించారని ఆయన చెప్పారు. బీసీ రిజర్వేషన్ కోసం మానవ ప్రయత్నంగా ఎన్ని ప్రయత్నాలు చేయాలో వాటన్నిటినీ ముఖ్యమంత్రి చేశారని ఆయన గుర్తు చేశారు. ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి కూడా భయపడేటటువంటి కర్మను అనుభవించింది పాలన. ఒక 500 గజాల ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయని పరిస్థితులు అనుభవించారు. అంటే కంప్లీట్ గా స్వేచ్ఛ లేకుండా మన జీవనం బీసీ బిడ్డలను అందరినీ జిల్లాపాలు చేసింది ఆయన కదా. బీసీ బిడ్డలు ఈ రోజు నేను డైరెక్ట్ గా వేదిక మీద నుంచి అడుగుతా ఉన్నా, ఇప్పుడు నీవు రంగులు మార్చి వేషం వేసుకున్నంత మాత్రమే బీసీ బిడ్డలు నమ్ముతారు. నేను న్యాయం చేసినా నాతో పాటు నా సమానంగా ఇది ఎదగడానికి నేను మెట్లేసించను. 18 నెలలు అయిపోయింది. ఈ రోజు నేను చెప్తా ఉన్నా, ఆ మైనార్టీల నుంచి స్టేట్ మొత్తంలో అతిపెద్ద పోస్ట్ అయిన మైనార్టీ కమిషన్ చైర్మన్ గా మన ఉభయదుల కొత్తవారు గారు ఆ సామాజిక వర్గం నుంచి పెద్ద పోస్ట్ లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనందరి ప్రియతమ నాయకులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారి నాయకులు అందరూ కొద్దిగా సహకరించాలి. రామకృష్ణ గారు, కుర్వ సత్యం గారు ముందుకు రావాలి, సతీష్ గారు ముందుకు రావాలని కోరుతా ఉన్నా. జరగాలి కొంత పార్టీలో చేరుకున్న వారికి అందరికి సహకరించాలి, తీసుకుపోవాలి. ఎందుకంటున్నా ఈ మాట అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా జరగని ఎన్నో కార్యక్రమాలు వారి ఆశీర్వాదంతో వారి చొరవతోటి ఈ 18 నెలల్లో మనం చేసుకోగలిగినామంటే ఆ ఘనత రేవంత్ రెడ్డి గారిదే. మన మీద ప్రత్యేకమైన ప్రేమ వాత్సల్యం. నేను పుట్టిన భూమి మా పాలమూరు జిల్లా, నాకు అత్యంత అనుబంధం ఆత్మీయత గల నగరం మహబూబ్ నగరం. దీనిని ఉన్నతంగా తీర్చిదిద్దాలని వారు కూడా మనం అనుకుంటున్నట్టే గట్టి కోరికతో ఉన్నారు కాబట్టి ఇవన్నీ సాధ్యమైనవి. ఒక IIITని సాధించడం అంటే మామూలు మాటలు కాదు. ఎన్నో కాంపిటీషన్కి వచ్చినాయి, ఎన్నో నగరాలు కూడా మాకు కావాలి IIIT అన్నా కూడా మన కోరికను మన్నించి సరస్వతి పుత్రుల నిలయమైన పాలమూరు జిల్లాకు ఒక శాశ్వతమైన కానుకను ఇవ్వాలి అన్న కోరికతోటి వారు మనకు IIITని మంజూరు చేసింది. అంతకంటే ముందు మనకి ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకొక ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అది కూడా సఫలీకృతం అవుతుంది. అంతేకాదు ఈ రోజు మీరు చెప్పాల్సిన అంశం, మనము డిసెంబర్ 3న మనకు రిజల్ట్ వచ్చి డిసెంబర్ 7వ తారీఖున మనం ప్రమాణ స్వీకారం చేసుకుంటే జనవరి 24లో మనకు అమృత్ స్కీమ్ కింద 269 కోట్ల రూపాయలు మన మహబూబ్ నగర్ శాంక్షన్ అయింది. ఇది కేవలం మన కృషి, మన కాంగ్రెస్ పార్టీ కేంద్రంకు లెటర్లు పంపి ముఖ్యమంత్రి గారు మాట్లాడి అక్కడ కేంద్రంలో పెద్దలు నొప్పించి
మూతపడ్డ ఫైల్ను మళ్ళీ తీసుకొస్తే మనకు 269 కోట్ల నిధులు మంజూరై పనులు జరుగుతూ ఉన్నాయి. అలాగే దాదాపుగా 200 కోట్ల రూపాయలతోటి మహబూబ్ నగర్ పట్టణంలో వాడన గల్లీలో కాలనీలో అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ 220 కోట్లతోటి ఇప్పుడు టెండరింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. దేనికి 2047 వరకు మనకు వాటర్ సప్లై ప్రాబ్లం ఉండొద్దు, స్వాతంత్రం వచ్చిన 100 సంవత్సరాల విజన్ డాక్యుమెంట్ ను తయారు చేసుకుని దాని ప్రకారంగా 220 కోట్లు మంజూరు చేయించుకున్నాం. దానికి టెండరింగ్ ప్రాసెస్ కూడా మొదలైంది. ఇంకా కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి చొరవతోటి ఇంకొక 900 కోట్ల రూపాయలతోటి ప్రపోజల్స్ కూడా పెడతా ఉన్నాం. అభివృద్ధి ఆగదు. మొత్తం తెలంగాణలోనే అత్యధికంగా నిధులు తీసుకొని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకునే సువర్ణ అవకాశం మనకు రేవంత్ రెడ్డి గారి రూపంలో ఇప్పుడు వచ్చింది. కాబట్టి ప్రతి పాలమూరు బిడ్డ ఈ రోజు వారికి వెన్నుదన్నుగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఈ రోజు వచ్చిన నాయకులందరూ కూడా బీసీ బిడ్డలు. ఈరోజు రాష్ట్రంలో ఒక పెద్ద చర్చ జరుగుతూ ఉంది. మన స్ఫూర్తి ప్రదాత కాంగ్రెస్ పార్టీని ముందు నడుస్తూ ఆసేతు హిమాచలం పాదయాత్ర చేసి ఒక కొత్త ఒరవడి సృష్టించిన రాహుల్ గాంధీ గారి ఆలోచనను మన రేవంత్ రెడ్డి గారు ఆచరణలోకి తీసుకొచ్చింది. నిన్న ఢిల్లీలో మీటింగ్ జరిగింది. భారతదేశం మొత్తం కూడా ఆశ్చర్యం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ టీటీడీ మాజీ చైర్మన్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్. ఏపీ తెలంగాణ డీలిమిటేషన్ పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు. ఎదురొస్ట్ బులెటిన్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.